సీనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు తన సినిమాలతో సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావని చెప్పాలి. పౌరాణిక సినిమాలు, జానపద కథలతో సినిమాలు చేసి మెప్పించారు. తనకు తానే సాటని నిరూపించుకున్నారు. ఆ తర్వాత సాంఘికాల వైపు టర్న్ తీసుకుని తనకు ఎవరు పోటీ లేరని నిరూపించారు. అడవిరాముడు, వేటగాడు సినిమాలతో దుమ్మెరేపారు. ఆ జోరులో వచ్చిన మరో సంచలనమే బొబ్బిలి పులి సినిమా. 1982 సంవత్సరం జూలై 9వ తారీఖు విడుదలైన ఈ సినిమాకి దాసరి నారాయణరావు గారు దర్శకుడు, వడ్డే రమేష్ గారు నిర్మాత. ఎన్టీఆర్, దాసరి నారాయణరావు కాంబినేషన్ వచ్చిన 5వ సినిమా ఇది. ఇదే చివరి సినిమా కూడా. ఆ తర్వాత ఇద్దరు కలిసి పనిచేయలేదు. అదే సంవత్సరం వచ్చిన జస్టిస్ చౌదరి సినిమా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఆ సినిమా విడుదలైన నెల రోజుల్లోనే బొబ్బిలి పులి సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. కొంత నిర్మాణపరమైన ఇబ్బందులు ఫేస్ చేస్తే దాని నుంచి రాజకీయపరమైన అడ్డంకులు ఎదుర్కొంది ఈ సినిమా. రాజకీయ ఇనుప కంచెలను ఫేస్ చేసింది. సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ సినిమాపై. బొబ్బిలి పులి సినిమాలో క్లైమాక్స్ లో కోర్టు సీన్ హైలైట్ గా ఉంటుంది. అందులో అనేక పొలిటికల్ డైలాగులు ఉన్నాయి. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. వారికి వ్యతిరేకంగా ఈ సినిమాలో డైలాగులు ఉన్నాయని అంతా అభ్యంతరం తెలిపారు. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడానికి నో చెప్పింది. అనేక ఖర్చు చెప్పింది. ఆ ఖర్చు చేస్తే ఇంకా సినిమానే మిగలదు. దీంతో తమ శ్రమ, డబ్బు, టైం అంతా వృధా. ముఖ్యంగా ఎన్టీఆర్ కెరీర్ కి అది పెద్ద దెబ్బ పడుతుందని అందరిలోనూ ఆందోళన. దర్శకుడు దాసరి నారాయణరావు గారు చాలా మదనపడ్డారు. నిద్రలేని రాత్రులు గడిపారు. ఇంకా నిర్మాత ఇబ్బందుల గురించి చెప్పేదేముంది. చివరికి అనేక మంది రాజకీయ నాయకులు, రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారి చొరవతో సెన్సార్ క్లియర్ అయింది. ఎట్టకేలకు జూలై 9వ తారీఖున ఈ సినిమా విడుదలైంది. అనేక వివాదాలు దాటుకుని బొబ్బిలి పులి సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తొలి రోజు ఏకంగా 13 లక్షల రూపాయలు వసూలు చేసింది. అప్పుడు టికెట్ రేటు కేవలం 50 పైసల నుంచి ₹2 మాత్రమే. అలాంటి టికెట్ల రేట్లతో ఈ సినిమా ఫస్ట్ డే 13 లక్షలు అంటే మామూలు విషయం కాదు. ఇది తెలుగులోనే కాదు, ఇండియన్ మూవీ రికార్డును బ్రేక్ చేసి సంచలనం సృష్టించడం విశేషం. మొదటి వారంలో ఈ సినిమా 72 లక్షల రూపాయలు రాబట్టిందంట. ఇది కూడా అప్పట్లో రికార్డు. ఇతర హీరోల 3-4 సినిమాలు టోటల్ వసూలు కలిపితే ఈ కలెక్షన్ కావడం విశేషం. 50 లక్షలతో నిర్మించిన ఈ సినిమా లాంగ్ రన్ లో 3.5 కోట్లు వసూలు చేసింది. నిర్మాతకి కాసుల వర్షం కురిపించింది. 39 సెంటర్లో 100 రోజులు ప్రదర్శించబడింది. 2-3 సెంటర్లో 175 రోజుల పాటు ప్రదర్శించబడింది. అలాగే కొన్ని థియేటర్లు షిఫ్టులు మారుస్తూ సంవత్సరం పాటు ప్రదర్శించడం విశేషం. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ గారు పూర్తిగా రాజకీయాలకు వెళ్ళిపోయారు. అయితే ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా మారడానికి, అందరి చూపు ఆయన వైపు తిరగడానికి ఈ సినిమా పాత్ర ఎంతో ఉందని చెబుతుంటారు. ఏది ఏమైనా బొబ్బిలి పులి సినిమా అప్పట్లో సరికొత్త సంచలనం సృష్టించిందని చెప్పాలి.